అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ మీద షాక్ తగులుతోందా? వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ ప్రశ్నార్థకమవుతోందా? దీనికి ఆయన అభిమానులు క్యాపిటల్ హిల్ పై చేసిన దాడులే కారణమా? తాజాగా కొలరాడో స్టేట్ కోర్టు తీర్పు బాటలోనే మరో రాష్ట్రం నిర్ణయం తీసుకోవటమే రచ్చకు కారణమవుతోందట. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దెబ్బ మీద దెబ్బ, షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్న వేళ ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. క్యాపిటల్ హిల్ పై దాడి వ్యవహారం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను వెంటాడుతోంది. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ మైనే రాష్ట్ర ఉన్నత ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ కొలరాడోకి చెందిన న్యాయస్థానం ఆయనపై నిషేధాన్ని విధించింది. తాజాగా మైనే ఎన్నికల అధికారి నిర్ణయంతో ట్రంప్ పోటీకి ప్రతిబంధకంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొలరాడో కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు షాక్ కలిగించింది. కొలరాడో రాష్ట్రానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి తన రాష్ట్రంలో పోటీ చేయడానికి అనర్హుడయ్యారు. 2021లో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. కాగా తీర్పుపై జనవరి 4 వరకు స్టే విధించారు. అనర్హత పడకుండా ఉండేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మాజీ అధ్యక్షుడు లీగల్ టీం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే కొలరాడో కోర్టు తీర్పు ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతుంది. మిగతా రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ మరోసారి బరిలో దిగనున్న విషయం తెలిసిందే. కోర్టు తాజా తీర్పు ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశమూ లేకపోలేదు. అయితే కొలరాడో ప్రైమరీ ఎన్నికలకు మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుంది. క్యాపిటల్ హిల్ దాడితో ట్రంప్ దేశద్రోహానికి పాల్పడినట్టు పలువురు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2021లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ పై దాడికి పాల్పడినట్లు కోర్టు వెల్లడించింది. ట్రంప్ మద్దతుదారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్ కు ట్రంప్ అనర్హుడంటూ మైనే రాష్ట్రం ప్రకటించింది. మైనే అధికారుల తరహాలో మరికొన్ని రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే మాత్రం ట్రంప్ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారు. మరోవైపు కొలరాడో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ బుధవారం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. కాగా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించడం ఇదే ప్రథమం. తాజాగా మైన్ ఎన్నికల అధికారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును బ్యాలెట్ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 14వ సవరణలోని సెక్షన్ 3 ప్రకారం ట్రంప్ను పోటీకి అనర్హుడని ప్రకటిస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్ చేశారు. వారి అప్పీళ్లను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్ ట్రంప్ పేరును ప్రైమరీ బ్యాలెట్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఉత్తర్వులపై ట్రంప్ కోర్టుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. అప్పటిదాకా ఆదేశాలను అమలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయితే బెల్లోస్ నిర్ణయాన్ని మైన్ రాష్ట్ర కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు ట్రంప్ మద్దతుదారులు పేర్కొన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లోని ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయనున్నారా లేదా అనే అంశంపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బ్యాలెట్ సవాళ్లను ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఈ పక్షపాత ఎన్నికల జోక్య ప్రయత్నాలు అమెరికా ప్రజాస్వామ్యంపై విరుద్ధమైన దాడి అని ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అమెరికా చట్టసభ క్యాపిటల్ మీద జనవరి 6వ తేదీన ట్రంప్ మద్దతుదారులు దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కలలో కూడా ఊహించని ఈ పరిణామం అమెరికన్లను నిర్ఘాంతపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్పై బోలెడన్ని కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో ట్రంప్ హస్తం ఉందని, ఆ భవనంపై దాడి చేయాలని మద్దతుదారులను ట్రంపే కోరారని గతంలో వ్యాఖ్యలు వినిపించాయి. ఈ పరిణామాలతో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్న అన్ని దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ముందు ఉన్న ఒకే ఒక్క దారి సుప్రీంకోర్టుకు వెళ్లడం. అక్కడ ట్రంప్ కు ఊరట కలిగితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. లేదంటే ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే అవుతుంది. మరి సుప్రీంకోర్టులో అయినా ట్రంప్ కు ఊరట కలుగుతుందా లేదా అనేది చూడాలి.